మరి నిధులు కూడా మంజూరు చేశాం. అలాగే కొన్ని గ్రామాల్లో బోర్లు వేసినా సరే చాలా ఇబ్బంది వస్తుంది. ముఖ్యంగా బోర్లు వేసినా 1, 2 కానీ 3 బోర్లు వేసినా సరే మంచినీరు పడటం లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు కూడా మరి అవి కూడా రావటం లేదు. దీనివల్ల సమస్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. మరి సమస్య మరి పరిష్కరిద్దామనే ఉద్దేశంతో మరి నేను కూడా మన ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక వాటర్ ట్యాంక్ ని మన సీతంపేట ఇస్తున్నాను. ఆల్రెడీ తయారైతే త్వరలోనే మరి మన గిరిజన ప్రజలకు అంకితం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సర కాలంలో సుమారుగా సీసీ రోడ్స్ కూడా ప్రతి గ్రామంలో 40 సీసీ రోడ్లు కూడా వేసుకున్నాం. అవి కూడా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మిగతా పంచాయతీలు ఎక్కడెక్కడ లేవో అక్కడ కూడా మన మిగతా మరి సీసీ రోడ్స్ కూడా పూర్తి చేస్తామని మన గిరిజన సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మరి స్కూల్స్ కి ప్రధానంగా గతంలో మన టీచర్స్ అందరూ ఉపాధ్యాయులందరూ కూడా తెలియజేశారు. స్కూల్స్ కి ప్రహరీ గోడ లేకపోవడం వల్ల మన విద్యార్థులు ఏమైనా పాములు వచ్చినా సరే ఏ వచ్చినా సరే అడవి జంతువులు ఏమొచ్చి ఇబ్బంది కలుగు చేస్తున్నారు.